కొంతమందికి అండి ఇప్పుడు వీడియోలు చేస్తున్నామండి. నేను ఒక ఫ్యామిలీ కౌన్సిల్ మెంబర్ని. ఒకరోజు 2 రోజులు కాదు, 35 సంవత్సరాల నుంచి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చేస్తున్నాను. కోర్టులో చేశాను, తాడేపల్లిగూడెం కోర్టులో చేశాను, అలాగే పోలీస్ స్టేషన్లో చేశాను. 8 సంవత్సరాలు చేశాను పోలీస్ స్టేషన్లో. ఏలూరు జిల్లా కౌన్సిలింగ్లో 35 సంవత్సరాల నుంచి చేశాను. నాకు ఫోన్తో కాంతో అనుభవం ఉంటుంది కదండి. నా దగ్గరికి వచ్చే కేసులు ఉంటాయి కదండి, వాళ్ళకి సంబంధించినవి, నాకు కంటికి కనపడినవి, నాకు వినపడినవి, నా ఎదురుగా జరిగేవి నేను చెప్తా ఉంటాను. కొంతమందికి ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుందంటండి. ఎందుకు గుచ్చుకోవాలి? తప్పు ఎక్కడుంటే అక్కడ గుచ్చుకుంటుంది. నా మాటకే అవతల వాళ్ళకి పోనీ ఎవరితోటి నాకు విరోధం కానీ, అలా అని నేను వాళ్ళతోటి దేశంగా పెట్టుకోవటం కానీ అలాగేమీ లేదు. అసలు ఇంకొకళ్ళ గొడవ నాకు అనవసరం. నేను కంటితో చూసింది, చెవులతో విన్నదే, నా ఎదురుగా జరిగేది, నా దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి వచ్చేవాళ్ళ గురించే మాట్లాడతాను. కాకపోతే ఎవరు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ లేకపోతే వాళ్ళ గొడవలు కానీ నేను మాట్లాడకూడదు, మాట్లాడను కూడా. దాన్నే నేను మాట్లాడతాను తప్ప ఉన్నవాళ్ళ గురించి నేను మాట్లాడను. ఒక కామెంటు వచ్చిందండి, అది అనుభవంలో తెలుస్తుంది, అలా ఇలా అని ఏదో కామెంట్ ఒకరు పెట్టారు. అనుభవంలో తెలుస్తుందంటే అన్ని అనుభవిస్తేనే ఒక 50-60 సంవత్సరాలు వస్తాయండి. అనుభవం లేకుండా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రావు కదా. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు నాకు ఎంత అనుభవం ఉంటుంది కదా, నేను పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నదే కదా. అలాగా గుచ్చుకుంటానికి ఇప్పుడు ఒక అత్తాకోడళ్ళు ఉంటారు, లేకపోతే భార్య భర్తలే ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తాం. అంతేగాని దెబ్బలాడుకోండి అని ఎవరో చెప్పరండి. కలిసిమెలిసి ఉండాలి, బంధాలను గట్టిపరుచుకోవాలని చెప్తారు, ఎడగొట్టుకోమని చెప్పరు. అది నచ్చదు కొంతమందికి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మేము ఒక గుడి ధర్మకర్తగా మాకు పుట్టినరోజులు, పెళ్లి రోజులు అయ్యి అవుతాయి అనుకోండి, ఇక్కడ ఎక్కువ వండుకుని కూడా పట్టుకొచ్చి పెడతారు. నిన్న భోజనాలు జరిగినాయి, ఆవిడే వండుకుని పట్టుకొచ్చారు. ఒక 25 మందికి వండుకొచ్చారు, ఒక 30 మంది తిన్నారు. అలాగే వండుకుని పట్టుకొస్తారు. లేదు మేము వండి పెడతాం, భోజనానికి ఇంత డబ్బులని ఇస్తే ఆ వండి పెడతాం. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి 50,000 లక్షల్లో వసూలు చెయ్యం. నేను ఈ వివరణ ఎందుకు చెప్తున్నానంటే, ఒకళ్ళు ఎవరో నాకు ఒక కామెంట్ పెట్టారండి మా ఇంకో ఛానల్లో, మీరు గుడి కదా ఎంత వసూలు చేస్తున్నారో అని. మేము అసలు ఎవరి నుంచి రూపాయి ఆశించకుండా గుడి కట్టాం. మేము మా సొంతంగా 10 మందికి వెలుగునివ్వాలి, మేము సంతోషంగా దేవుడి సేవ చేసుకోవాలని కట్టాం. వస్తారు ఎవరి దగ్గర మేము ఒక్క రూపాయి ఎప్పుడు ఇది సందా ఇవ్వండి, ఈ భోజనం పెడుతున్నాం, గురు పౌర్ణమి వచ్చింది, లేకపోతే ఇది వచ్చింది అది వచ్చింది అని ఎవరిని అడగం. అలాగే వాళ్ళు మొక్కుకుంటారు భోజనాలు పెడతామని, ఈ పెళ్ళనో లేకపోతే ఇంకోటనో దేనికో దానికి మొక్కుకుంటారు. ఏమంటే మేము ఇవి అలా 50 మందికి పెడతామండి, 25 మందికి పెడతామండి అని. కొంతమంది ఆర్డర్ ఇచ్చి బయట నుంచి తెప్పించి పెడతారు, కొంతమంది వండుకుని పట్టుకొచ్చి పెడతారు, కొంతమంది డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మా దగ్గర సరుకులు ఉంటాయి కనుక మేము వంట చేసేసి తెప్పించేసి కూరగాయలు అన్నీ తెప్పించేసి పెట్టేసి, దాంట్లోకి ఎన్ని కావాలి, కూరలో అరిటాకు ఇస్తరాకుతో సహా పెరుగుతో సహా అన్నీ వేసి వండేసేసి దాతను రమ్మంటాం. మేము వడ్డించుకుంటాకి మేము వడ్డించేయం, ఆ దాతను రమ్మని ఆ దాత చేతే దేవుడికి నైవేద్యం పెట్టించి వాళ్ళనే వడ్డించుకోండి అని పెడతాం. ఇంకొకటి, జాగ్రత్తగా వడ్డించకపోతే వెనకాల వాళ్ళకి ఉండదేమో, ఎక్కువ వచ్చేస్తారు జనం అని నేనేం చేస్తానంటే, నేను కుర్చీ వేసుకుని కూర్చుని అన్ని ఆకులో పెట్టి ఆ దాతకి ఇస్తాను. ఆ దాత పట్టుకెళ్ళి అందరికీ ఇచ్చుకుంటారు. అదొక తృప్తి అండి. అంతే తప్ప దొరికిన కాడికి దోసుకోవటాలో, డబ్బు కోసమే గుళ్ళు కడతాలో, డబ్బు కోసం సంపాదించుకోవటాలో ఇలాంటివి మా ఇంట వంట లేవు. ఎన్ని కష్టాలైనా భరించాము, బతికేము. భగవంతుడి అనుగ్రహంతో ఈరోజు ఇలా ఉన్నాం. దేవుడి సేవే కావాలి మాకు. ప్రశాంతమైన వాతావరణం, కూర్చున్నారంటే లెగిసి వెళ్ళరు ఎవరును. అంత ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, హడావిడి ఉండదు, వచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేయటం ఉండదు. ఇచ్చిన వాళ్ళు ఇస్తే
వాళ్ళకి ఆ సమాధానం వెంటనే నేను చెప్తాను. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1000 రూపాయలకి ఎంతమంది తింటారు? అంతమందికి వండేసి బల్ల ఉంటుంది మాకు, బల్ల మీద పేర్చేస్తాను. పేర్చేసి పెట్టేసి దాత ఫోన్ నెంబర్ తీసుకుంటాం, మేము దాతకు ఫోన్ చేస్తాం వంట అయింది రండి అని. కరెక్ట్గా 12 అయ్యేటప్పటికి వడ్డన మొదలెడతాం. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిపోయే పేషెంట్లు అందరూ మా దగ్గర నుంచే ఆటోలు ఎక్కాలి. ఈ విలేజ్లకి వెళ్తానికి బోల్డ్ అని విలేజ్లు ఉన్నాయి ఈ పక్క అంతాను. వాళ్ళకి పెడతాం. దారంట వెళ్ళేవాళ్ళు తింటారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తింటారు. 10 మందికి అన్నం పెట్టాలనే సంకల్పంతో మేము అది చేస్తూ ఉంటాం. డబ్బులు పోగు చేసుకోవాలని చెయ్యం. డబ్బులు పోగు చేసుకునేలా ఉంటే ఇల్లు వాకళ్ళు అమ్ముకుని ఆపరేషన్లు చేయించుకోం. ఒకళ్ళ పెట్టింది కామెంట్కి నేను ఈ రిప్లై చెప్తున్నానండి. చెప్పకూడదు అనుకుని ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానం కుదరకో, అహంకారపూరితంతో వచ్చే మాటలో, లేకపోతే వాళ్ళు చేసే వృత్తి అది అయ్యి ఉంటుందో నాకు తెలియదండి. అందుకని చెప్తున్నానండి. ప్రశాంతంగా బతకాలని మేము ఇవన్నీ చేసుకుని బతుకుతాం తప్ప ఎదుటోళ్ళ మీద బతకాలని కాదు. మేము యూట్యూబ్ ఛానల్ పెట్టిన నాళ్ళైంది, మాకు అసలు ఒక్క రూపాయి లేదు ఎప్పుడూను. ఈ ఛానల్ కాదు, ఇంకో ఛానల్ ఉంది. అసలు ఇప్పుడు 5000 చిల్లర ఉంటుంది, 6000 దగ్గరలో ఉంటుంది సబ్స్క్రైబర్లు. అసలు రూపాయి రాలేదు. చాలామంది అది ఇది సంప్రదించండి, అది చేయండి, ఇది చేయండి అన్నారు. మేము అలా చేసుకుంటా పోతాం. ఏమో భగవంతుడు మనకు రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే లేదు. అది కూడా నేను చాలామందికి కళ్ళజోళ్ళు వేయించడం అని, వేసవకాలం వచ్చిందనుకోండి వాళ్ళకి కావాల్సినవి ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను. వర్షాకాలం వస్తే దుప్పట్లు, శీతాకాలం వస్తే దుప్పట్లని, కొన్ని ఆశ్రమాలకి కొన్ని పట్టుకెళ్ళి ఇవ్వటం అని, బియ్యం అనేవన్నీ పట్టుకెళ్ళి ఇవ్వటం అని, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది మా వృత్తి. అది వృత్తి అంటే ఏంటంటే నేను ఒక నియమం పెట్టుకున్నాను. నాకు రూపాయి వచ్చిందనుకోండి, ఒక పావలా ఇంకొకరికి పెట్టాలని, ఎందుకే ఎప్పుడు లోటు లేకుండా భగవంతుడు అలా గడుపుతూ ఉంటాడు. కోటీశ్వర్లు కాదు, అలా అని కూడు లేకుండానో లేవు. ఎప్పుడు కూడా ఏది ఉన్నా లేకపోయినా ఇలా ఉంటాం అలవాటు. ఇలా పెట్టుకుంటాం చేత కాదు. ఇలా వెయ్యాలనుకుంటాను తప్ప ఇలా పెట్టాలని నేను అనుకోను. ఆ బుద్ధి లేని వాళ్ళు పెట్టిన కామెంట్కి నేను ఈ సమాధానం చెప్పానండి. ఎవరేమనుకోకుండా ఉన్నవాళ్ళు ఎవ్వరు నన్ను ఏమనలేదు. మా గురించి తెలిసిన వాళ్ళు అస్సలే మాట్లాడరు. మా ప్రాంతం ఏంటి, మా ఊరేంటి, మా చుట్టుపక్కల ఏంటి, మాకంటూ ఒక ఇది ఉంది, ఒక ముద్ర. తెల్లారేటప్పటికి మంత్రాలకు వచ్చి కూర్చుని ఉంటారు. 4 కాడి నుంచి గేట్లు కొట్టేస్తూ ఉంటారు. మందులకు వస్తారు, కొన్ని ఆయుర్వేదం మందులు ఇస్తాం, మందులకు వస్తారు. మాకుండే నేమ్ మాకుంటుంది, మా పరపతి మాకుంటుంది. ఎవరో కూనకాయ కోసకాయ వాళ్ళకి పెట్టారు, వాళ్ళకి సమాధానం చెప్పాలని కూడా లేదండి, చెప్పకూడదు కూడా అసలు. అలాంటి వాళ్ళకి, తెలియని వాళ్ళకి అనవసరం అండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది.